2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ అనేది గెలిస్తే రాసి పెట్టుకోండి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్. డైరెక్ట్ సీఎం కేసీఆర్ గారు సీఎం గారు, డైరెక్ట్ కేటీఆర్ సీఎం, డైరెక్ట్ ప్రమాణ స్వీకారమే కేటీఆర్ గారు చేస్తారు 2023లో. నేను చెప్పేది ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే నేను మాట్లాడేది. ఇన్ కేసు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో అప్పుడు చూద్దాం ఎవరు లీడర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వస్తాడా, రాజగోపాల్ రెడ్డి వస్తాడా, లేకుంటే రేవంత్ రెడ్డి అవుతాడా, లేకుంటే ఇంకెవరు అవుతారు. బీజేపీ ఉంది, బీజేపీ నుండి బండి సంజయ్ అవుతాడా, కిషన్ రెడ్డి అవుతాడా, డీకే అరుణ్ అవుతారా. బట్ ఈవెన్ నేను ఈ వీడియో ట్రోలింగ్ చూసిన తర్వాత నేనే నమ్మాను. ఇప్పుడు 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను ట్రోల్ చేయడానికి ప్రధానమైన వీడియో ఇది. దీంట్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ తీసుకొని కేటీఆర్ డైరెక్ట్ సీఎం అనే కంటెంట్ తీసుకొని నన్ను ట్రోల్ చేశారు. నేను వాస్తవంగా ఏం చెప్పినా అంటే ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఎవరు వస్తారు అని నన్ను యాంకర్ అడిగింది. నేను యాక్చువల్గా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు, కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన. కానీ ఆమెం అడిగింది అంటే ఒకవేళ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు, బీజేపీలో గెలిస్తే ఎవరు సీఎం అవుతారు, కాంగ్రెస్లో గెలిస్తే ఇట్లా విశ్లేషించుకుంటూ వచ్చిన. సో ఈ వీడియో వల్ల నేను ఇంకొకటి వీడియో జరిగింది. నేను యాక్చువల్గా ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు, T20 పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చూసినప్పుడు ఆ రోజు 6 బాళ్ళు 28 రన్లు కొట్టాలి పాకిస్తాన్ మీద ఇండియా. మీరు నమ్మరు, ఆ రోజు స్టేడియం కెపాసిటీ 96,000 మంది ఎంసీజీలో, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో. నేను నా పక్క క్యాబిన్లో జైషా గారు చూస్తున్నారు, నేను తెలుగు వాళ్ళతో 100 మందితో కూర్చొని నేను చూస్తున్నా. సో ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, నమస్తే పెడుతున్నారు, ఎవరు గెలుస్తారని అడుగుతున్నారు. ఇండియా గెలుస్తుందని చెప్తున్నాను. నేను విచిత్రమైన విషయం ఏంది, 6 బాళ్ళు 28 రన్లు అప్పుడు కూడా నేను ఇండియానే గెలుస్తానని చెప్పిన. -3 డిగ్రీల నాకు కోట్ లేదు, ఏం లేదు, నేను ఇదే లుంగి ఇదే అంగి మీద ఉన్నా, 4 పెగ్గులు తాగినా చెమటలు కారుతున్నాయి. అంత టెన్షన్లో. అంటే అది విఐపీ లాంజ్ నేను కూర్చున్నది. సో అక్కడ మందు కూడా ఉంటుంది. తాగినా నాకు అప్పటికి కూడా జనాలు అడుగుతున్నారు, వేణుగారు స్వామి గారు ఇప్పుడు కూడా ఇండియా గెలుస్తారా బాబు అంటే, చాలామంది నీకు పిచ్చిలేసింది అన్నారు నా దగ్గరకు వచ్చి. కానీ ఆ రోజు 6 బాళ్ళతోని 28 రన్లు కొట్టి ఇండియా గెలిచింది. ఆ రోజు డిసైడ్ చేసుకున్న జీవితంలో క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కడు మ్యాచ్ చూసుడు కంటే ఈ లొల్లు ఎక్కువైపోయింది, ఎవరు గెలుస్తారు అని. రైట్, ఇదొకటి పక్కన పెడితే ఈ వీడియో దీన్ని బేస్ చేసుకొని నేనట ఇండియా వన్డే కప్లో ఇండియా గెలుస్తుంది ఫైనల్లో అని నేను చెప్పినా అని చెప్పి దీన్ని కూడా నేను ట్రోల్ చేశాను నన్ను. అందుకని నేను ఏం ఆలోచించిన అంటే, నేను ఏది మాట్లాడినా నన్ను ట్రోల్ చేయడానికి వీళ్ళకి ఏదో అవకాశం దొరుకుతుంది, నా ఫాలోవర్స్ బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ సబ్జెక్టులు నేను కొన్ని రోజులు మాట్లాడాను. స్పష్టంగా ఒక ప్రశ్న కంప్లీట్ చేయండి. అందుకని నేను ఈ బెట్టింగ్లు పెడుతున్నారు నా ప్రిడిక్షన్స్ మీద నన్ను బేస్ చేసుకొని, ప్లస్ ఇలాంటి వీడియోలు పెడుతున్నారు, అందుకని ఎక్కడనో లింక్ పెడుతున్నారు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన. ట్రోలర్స్ బాగా పెరిగి నన్ను గెలికితే నా ఇగోను అట్టి చేస్తే మళ్ళీ దుకాణం ఓపెన్ చేస్తారు సోషల్ మీడియాలో. ఈసారి అట్టిట్లుండదు, తెలుగులో మాత్రం చెప్పను, ఇంగ్లీష్ హిందీ. అంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్న వ్యాక్యూమ్ కవర్ చేసిండు వేణుస్వామి. ఇక్కడ లేదు, ఇక్కడ నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు నేను ఇండియా మీద, సో నేషనల్ వైడ్గా నార్త్ ఇండియాకు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని హిందీలో ఇంగ్లీష్లో నా జాతకాలు ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి స్వామి. చాలామంది ట్రోల్స్కి గురైన తర్వాత మీకున్న జ్ఞాన సంపద, మీకున్న ఇమేజ్, ఇవన్నీ ట్రోల్లో మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంది ఒక పక్క. రెండోది, వ్యక్తిగతంగా వేణుస్వామికి ఒక పెద్ద క్లీన్ ఇమేజ్ ఉన్న ఫాలోవర్స్ ఉన్నారు. ఉదాహరణకి మిమ్మల్ని ఫాలో అయ్యే, మీ గురించి జాతకాలు చెప్పించుకొని స్వామి గారు మా కష్టాన్ని తీరుస్తారని నమ్ముకున్న వాళ్ళందరికీ ఆ జాతకం కొన్ని ప్రిడిక్షన్స్ వల్ల, ట్రోల్స్ వల్ల వీళ్ళు మీకు దూరం అయ్యే అవకాశం ఉంది ఒకటి. రెండోది, దూరం అయితే అయ్యారు కానీ ఇప్పుడు కొన్ని రెమెడీస్ ఖచ్చితంగా ఉంటుంది. జాతకాలను నమ్మని వాడు కొంతమంది ఉంటాడు, అసలు దేవుడే లేనని చెప్పే దరిద్రులు కూడా చాలామంది ఉంటారు ఈ రోజుల్లో. బట్ ఈ క్లీన్ ఇమేజ్గా ఉన్న వేణుస్వామిని స్పష్టంగా తెలుసుకోవడానికి ఆస్కారం ఏ రకంగా ఉంటుంది? చాలామంది కూడా ఒక క్లీన్ ఇమేజ్ కోసమే పోరాడుతూ ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నారు, ఆయన మీద హిందుత్వవాదాన్ని బాగా రుద్దుతూ ఉంటాడు. బట్ ఆయన హిందుత్వవాదినే కాదు, ముస్లిమ్స్ కోసం చేసిన అనేక వాళ్ళు ఉన్నా కూడా ఆయనకు అదే వాదాన్ని చుట్టుముట్టుతున్నాయి. రెండోది, వేణుస్వామి చాలా స్పష్టంగా ప్రిడిక్షన్ 99% కరెక్ట్గా ఇచ్చినా కూడా ఒక 1% ట్రోల్లో మీ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది. సో ఒక స్పెసిఫిక్ మంచి బిజినెస్ మ్యాన్లు ఉంటారు, వాళ్ళ లైఫ్లో ఎదగాలని అనేక రకాలుగా కోరుకుంటారు. మీ దగ్గరకు వస్తే మా జీవితాలు బాధపడతాయి, బాగుంటాము అని చెప్పి అనేక రకాలుగా మిమ్మల్ని సందర్శించాలి అని అనుకుంటారు. ఇంత కన్ఫ్యూజన్ పెద్ద ఛాలెంజే మీకు ఏ రకంగా? నాకేం లేదు, నాకు ఛాలెంజ్ నాకు కాదు, నా దగ్గరకు వచ్చేవాడికి అసలు నాకు ఛాలెంజే లేదు. నేను ఫుల్ ఫిక్స్, నాకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ టీంలో హార్దిక్ పాండ్యాను బూ 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 అని విపరీతంగా ట్రోల్ చేసిర్రు. ఇవాళ సిగ్గు శరం వదిలిపెట్టి ప్లకార్డులు పట్టుకొని
ఐఎమ్ సారీ వీఆర్ సారీ అని ఎయిర్పోర్ట్లో పడ్డారు, బాంబే ఎయిర్పోర్ట్లో. అంటే సక్సెస్ రేటు చూస్తారు తప్ప, తెలివిగల్లోడు అయితే సక్సెస్ రేటు చూస్తాడు తప్ప, ఒక్క ప్రిడిక్షన్ ఫెయిల్ కాగానే వేణుస్వామికి జాతకం రాదేమో, విశ్లేషణ రాదేమో అనుకుంటే వాడిని గోపి అంట, నేను గోడ మీద పిల్లి అంట. సో వాంతో నాకు పని ఏముంది? అలాంటి వాళ్ళు నాకు వద్దు. ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తున్నా, నా దగ్గరికి రావాలనుకుంటే నా సక్సెస్ రేటు, నా వీడియోలు చెక్ చేసుకొని నా మీద నమ్మకం ఉంటేనే నా దగ్గరికి రండి, లేకపోతే నా దగ్గరికి రావద్దు. మీరు ట్రోలింగే నమ్మండి, హ్యాపీగా నమ్ముకోండి, ఎంజాయ్ చేయండి. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, నా సక్సెస్ ఇప్పుడు అపోలో హాస్పిటల్ లాంటి హాస్పిటల్ ఉంది, ఒక్క డెడ్ బాడీ ఒక సెలబ్రిటీ చచ్చిపోయిండు అని హాస్పిటల్కు తాళం వేయలే కదా, మళ్ళీ నెక్స్ట్ డే నుండి అదే రోజు నుండి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు కదా. నేను అంతే, నా ప్రిడిక్షన్ ఒకటి ఫెయిల్ అయినంత మాత్రాన వేణుస్వామి పడిపోయిండో, వేణుస్వామి క్రెడిబిలిటీ దెబ్బతిన్నదో అనుకునే వాళ్ళతోని నాకు ఉద్యోగాలు ఉల్లి పంచాయతీ వద్దు నాకు. ఎందుకంటే నేను ఉదాహరణ ప్రతిరోజు నేను 20 మందికి అపాయింట్మెంట్ ఇచ్చిన అనుకోండి, నేను ప్రతి మనిషికి ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు నేను టైం ఇవ్వగలుగుతా. అదే నా దగ్గరికి 10 మందే వచ్చారనుకోండి, నేను ఇంకో అరగంట వాళ్ళకి పెంచుకుంటా. అంటే నేను నా సర్వీస్ను ఇంకా మంచిగా చేసుకోగలుగుతా. మీరే వచ్చారు నా దగ్గరికి జాతకానికి, బయట 15 మంది వెయిట్ చేస్తున్నారు, మీరు లోపల కూర్చొని 5 నిమిషాలు అయిపోయిన తర్వాత జనరల్గా విచక్షణ మీకు ఏముంటుంది అంటే, బయట 15 మంది వెయిట్ చేస్తున్నారు కదా, వస్తా స్వామి గారని వెళ్ళిపోతారు. అదే బయట తక్కువ ఉన్నారు అనుకోండి జనాలు, ఇంకో 10 నిమిషాలు నా దగ్గర ఎక్కువ స్పెండ్ చేస్తారు, నేను కూడా మీకు ఎక్కువ డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది. సో నేను కోరుకునేది ఇది, నేను నా క్లయింట్లతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని కోరుకుంటున్నా. సో ఇలాంటి గోపీలందరూ వెళ్ళిపోయారు అనుకోండి, వేణుస్వామి సబ్జెక్టు లేదు, వేణుస్వామి దుకాణం బంద్ అయింది అనుకుంటూ వాళ్ళందరూ వెళ్ళిపోతే నేను హ్యాపీగా నా జాతకాన్ని ఫ్రీగా చెప్పుకుంటా, అంటే ఎక్కువసేపు నేను కేటాయించుకుంటా. ఇది నాకు ప్లస్ పాయింట్, ఇది నాకు మైనస్ కాదు. ఇది వేణుస్వామి, ఇది ఎవరికి మైనస్ అంటే ఈ ప్రిడిక్షన్ ఫెయిల్ అయ్యింది అని నా దగ్గరికి రానటువంటి వాళ్లకు మైనస్. ఇది చెరువు మీద అలిగి కడుక్కోకపోతే పురుగులు పడతాయి. నాకు వచ్చిన నష్టమేం లేదు, చెరువుకు వచ్చిన నష్టమేం లేదు. నా దగ్గరికి రాకపోవడం వల్ల మీరు నష్టపోతారు. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి ఉదాహరణ, ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది, ఒక అమ్మాయి వెబ్ సిరీస్లు చేస్తుంది, ఒక 2 సినిమాలు ఒక సినిమాలో చేసింది. నా దగ్గరికి వస్తే నేను ఇంకా అమ్మాయికి ఖర్చు పెట్టి, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను పెద్ద పూజ చేస్తా. సపోజ్ ఆ అమ్మాయికి నచ్చకుండా నా దగ్గరికి రాలేదనుకోండి, నాకేం నష్టమా? ఏం లేదు. ఆ అమ్మాయి ఖర్చు పెట్టే డబ్బులు నాకు మిగులుతాయి. అమ్మాయికి నేను కామాఖ్య తీసుకుపోవాలి, ఫ్లైట్ టికెట్లు వేయాలి, నా గ్రూప్ని తీసుకుపోవాలి, ఇక్కడ పూజ చేయాలి, నా ఇంకో దగ్గర పూజ చేయాలి. ఈ 3 పూజలు చేయడానికి నాకు 5 లక్షలు 6 లక్షలు బొక్క, అవి మిగిలినట్టే కదా నాకు. అదే అమ్మాయి నా దగ్గరకు వచ్చిందనుకోండి, నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి పూజ చేస్తాను.